శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గృహం, స్థలం, వాస్తు చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. సెల్ నంబర్ 9010707470. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మార్చి 14వ తేదీన అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం, అలాగే హోలీ పౌర్ణమి కూడా. ఆ రోజు రాత్రి 11 గంటలలోపు కొడుకులు ఉన్నటువంటి సింహరాశి వారు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీ జీవితంలో, అలాగే మీ యొక్క కొడుకుల జీవితంలో కూడా మీరు ఎంతో అభివృద్ధిని చూస్తారు. అలాగే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వీటన్నింటి నుంచి కూడా మీకు రిలీఫ్ అనేది లభిస్తుంది. అలాగే మీ కొడుకుల యొక్క జీవితంలో కూడా దినదినాభివృద్ధి జరగడం మీరు గమనించగలుగుతారు. అయితే మార్చి 14వ తారీఖున ఎంతో శక్తివంతమైన రోజు హోలీ పౌర్ణమి, అలాగే చంద్రగ్రహణం. అయితే ఈ రోజు యొక్క విశిష్టత ఏంటి, అలాగే ఈ రోజున కొడుకులున్నవారు ఏ పరిహారం చేయాలి, ఈ పరిహారం ఎలా చేయాలి, చేయటం వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే 2025 సంవత్సరంలో 4 సార్లు గ్రహణాలు ఉన్నాయి. మార్చి 14వ తేదీన వచ్చేటటువంటి గ్రహణం మొదటి చంద్రగ్రహణం హోలీ పౌర్ణమితో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజుకు మరింత ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి తిథుల్లో పరిహారాలకు ప్రత్యేకమైనదిగా భావిస్తూ ఉంటాం. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఏ పరిహారం చేసినా కానీ నమ్మకంతో, విశ్వాసంతో చేయండి. ఖచ్చితంగా దాని ప్రతిఫలం మీరు పొందుతారు. పౌర్ణమి తిథి రోజున చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. అయితే చంద్రగ్రహణం సమయంలో ఇంటి నుంచి బయటకు రాకూడదని, అలాగే చంద్రగ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదని చెప్తూ ఉంటారు. మనం కూడా చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం కదా. అయితే చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు కూడా బయటకు వెళ్లడం నిషేధించబడింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం గర్భాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఆరు బయటకు కూడా వెళ్ళకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు ఇంట్లో కుట్టు పని, అల్లికలు చేయకూడదు. గోళ్లను కూడా కత్తిరించకూడదు. ఇంట్లో పూజా మందిరంలో ఉన్నటువంటి దేవుడి విగ్రహాల్ని తాకకూడదు. ఈ సమయంలో మంత్రాలను పఠించవచ్చు. గ్రహణ సమయంలో వంటగదికి సంబంధించిన పనులు చేయటం కానీ, వంట చేయటం కానీ అస్సలు చేయనేకూడదు. అయితే ఈసారి వచ్చేటటువంటి అంటే మార్చి 14వ తేదీన వచ్చే చంద్రగ్రహణం అనేది ఇది మొదటి చంద్రగ్రహణం కూడా. మన జీవితంలో గ్రహాలు, నక్షత్రాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల స్థానాల్లో మార్పులతో వ్యక్తి యొక్క అదృష్టంలో కూడా మార్పులుంటాయి. వీటిల్లో సూర్యగ్రహణం, అలాగే చంద్రగ్రహణం ముఖ్యమైనవి. అయితే ఈ యొక్క చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కనుక సూతక కాలం కూడా చెల్లదు. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు, కానీ చంద్రగ్రహణం తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర ధ్రువం, ఉత్తర అమెరికా, నైరుతి యూరప్, దక్షిణ అమెరికా, దక్షిణ ధ్రువంలో కనిపిస్తుంది. ఇక ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ గ్రహణం రోజు హోలీ పౌర్ణమి కూడా రావడం జరిగింది కాబట్టి ఈ రోజున చాలా విశేషమైనదిగా పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే లక్ష్మీదేవికి పౌర్ణమి చాలా ఇష్టం అన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే కదా. అయితే పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి విశేషంగా ధూపదీప నైవేద్యాలతో పూజ చేస్తే అద్భుతమైన ఫలితాన్ని పొందొచ్చు. అలాగే గ్రహణం ఉన్నా లేకపోయినా దైవనామ స్మరణ చేయడం అనేది ఎప్పుడూ కూడా తప్పు కాదు. ఎందుకంటే దేవతారాధన ఎంత చేస్తే అంత ఫలితం మనకి దక్కుతుంది. కాబట్టి ఈ సమయంలో శివనామ స్మరణ కానీ, లేదా మీ యొక్క ఇష్ట దైవం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇష్ట దైవ నామస్మరణ కానీ తప్పకుండా చేయొచ్చు. ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా సరే ఈ రోజు మీరు గడపండి. అలాగే మీరు రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణాలు చేస్తే గనుక జాతకంలో ఉండే సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పౌర్ణమి రోజున శివారాధన, అలాగే విష్ణు ఆరాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలు సైతం తొలగిపోతాయి. ఈ పౌర్ణమి అనేది స్త్రీలకు మరింత ప్రత్యేకమైన రోజు. ఉపవాసం చేసిన స్త్రీకి సంతాన భాగ్యంతో పాటుగా ఆమె జీవితంలో ఆమెకు వైధవ్యం కూడా ప్రాప్తించదు. అయితే ఈ విశేషమైన పోలిక పౌర్ణమి రోజున పేదలకు అవసరమైనటువంటి వస్తువుల్ని దానం చేయటం వలన కూడా పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఇంతటి విశేషమైన పౌర్ణమి రోజు కొడుకులను ప్రతి తల్లి చేయవలసినటువంటి పరిహారం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే కనుక
ముఖ్యంగా ఈ యొక్క పరిహారాన్ని మీ కొడుకు చిన్న పిల్లవాడైనా పెద్దవాడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే కనుక ధనం మిమ్మల్ని ఎప్పటికి కూడా విడిచిపెట్టి వెళ్ళదు. ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు. ధనవర్షం కురుస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. మరి ఎంతో శక్తివంతమైన ఈ హోలీ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వచ్చిన రోజున ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనే అంశాలను తెలుసుకుందాం. అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందటానికి ఎటువంటి విధి విధానాలు పాటిస్తూ ఈ పరిహారాన్ని చేయాలి అనే అంశాలని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. సనాతన సాంప్రదాయంలో పౌర్ణమి తిథికి చాలా మతపరమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. అటువంటి పౌర్ణమి తిథి నాడు చెడు శక్తి తీసేయడానికి చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉంటాం కదా. అయితే ఇక పెద్దలు చెప్పినటువంటి చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పిల్లలు చిన్న పిల్లలైతే ఇంట్లో మారం చేయకుండా ఉంటారు. పెద్దలు చెప్పిన మాట వింటారు. అలాగే పెద్దవాళ్ళైతే ధనం ఎక్కువగా సంపాదిస్తారు. వారిలో ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైనా చిన్న పిల్లలు బాగా చదువుతున్నా లేదా పెద్ద పిల్లలు ఎక్కువగా ధనం సంపాదిస్తున్నా దృష్టి దోషాలు అనేవి తగులుతాయి. అటువంటి దృష్టి దోషాలు తొలగించుకోవచ్చు. అలాగే పౌర్ణమి చంద్రగ్రహణం కలిసి వస్తే మరింత విశేషమైనదిగా చెప్పబడుతుంది. అంతేకాదు ఈ పరిహారం చేయటం వల్ల మీ పిల్లలకు ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. పిల్లలు కూడా చాలా వృద్ధిలోకి వస్తారు. ఈ రోజున దీపారాధన ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలపై ఉన్నటువంటి చెడు దృష్టిని తొలగించడం కోసం పౌర్ణమి రోజు ఈ పరిహారం పాటించాలి. ఈ పరిహారం ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ముందుగా ఒక రెడ్ క్లాత్ని తీసుకోండి. ఈ యొక్క ఎర్రని క్లాత్ని తీసుకున్నాక ఆ యొక్క క్లాత్ లేక ఒకవేళ ఈ యొక్క క్లాత్ అనేది మీ ఇంట్లో లేదు అనుకోండి, అప్పుడు పసుపు పచ్చని క్లాత్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆ తర్వాత ఎర్రని క్లాత్లో కల్లుప్పు, అదేనండి రా సాల్ట్ అంటారు కదా, ఆ యొక్క రా సాల్ట్ని వేసి 2 లవంగాలను వేయండి. ఆ తర్వాత ఈ పరిహారం ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ముందుగా ఒక రెడ్ క్లాత్ను తీసుకోండి. ఈ విధంగా ఒక క్లాత్. అదేవిధంగా మీ ఇంట్లో కనుక ఈ యొక్క ఎర్రని క్లాత్ లేకపోయిందనుకోండి, పసుపు పచ్చని క్లాత్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఎర్రని క్లాత్లో కల్లుప్పు, అదేనండి రా సాల్ట్ అంటారు కదా, దాన్ని వేసుకోండి. ఆ తర్వాత 2 లవంగాలు వేయండి. ఈ విధంగా వేయటం వలన మీ కొడుకుపై ఉన్న దృష్టి దోషం ఏదైతే ఉంటుందో ఆ యొక్క చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. నర దృష్టిని తొలగించే శక్తి కల్లుప్పుకి ఎక్కువగా ఉంటుంది. లవంగాలను వేసిన తర్వాత వాటిపైన కొంచెం కుంకుమను కూడా చల్లాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత వీటన్నిటిని కలిపి ఎర్రని క్లాత్లో ఒక మూటలాగా కట్టండి. దీన్ని ఎడమ చేతితో పట్టుకుని మీ కొడుకును తూర్పు ముఖంగా కూర్చోబెట్టి వారి ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకు 5 సార్లు వారి చుట్టూ తిప్పాలి. దిష్టి తీసిన తర్వాత ఆ రెడ్ క్లాత్లో కట్టినటువంటి మూట ఏదైతే ఉంటుందో ఆ యొక్క మూటను ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి వెనుకకు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్లాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ విధంగా చేయడం వలన మీ కొడుకు జీవితంలోని సమస్యలు ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. వీరి జీవితంలో సంతోషం అనేది చూస్తారు. విశేషమైనటువంటి పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ కొడుకులకు అదృష్టం వరిస్తుంది. ఈ పరిహారాన్ని రాత్రి 11 గంటల సమయంలోపు చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి సింహరాశి వారు. అంతేకాదండి, ఎల్లప్పుడూ వారికి అంటే మీకు దైవబలం తోడు నీడగా ఉంటుంది. వీరికి పట్టినటువంటి దృష్టి అంతా కూడా పోతుంది. మీ జీవితం బాగుంటుంది. అంటే మీ కొడుకులు చిన్నవారైనా పెద్దవారైనా సరే వారి చదువులో ముందడుగు వేస్తారనమాట. ఇకపోతే ఎక్కువగా డబ్బులు సంపాదించాలన్నా ఇక కూడా ఈ యొక్క రాశివారికి సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు. ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నా కూడా కొంతమంది ఓర్వలేకపోతూ ఉంటారు కదా. ఒకవేళ వాళ్ళకి దిష్టి తగిలితే కనుక తరచూ అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. ఒకవేళ మీ పిల్లలకి అదేవిధంగా గుర్తుపెట్టుకోండి ప్రతి సింహరాశి వారు, మీ పిల్లలకి కూడా ఇలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని చేయండి. ఇలా చేయటం వలన మీ కొడుకుపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి అంతా త్వరగా పోయి పిల్లలకు చక్కటి మానసిక ఉల్లాసం కలుగుతుంది. సో చూశారు కదండి, మార్చి 14వ తేదీన వచ్చేటటువంటి పౌర్ణమి రోజు కొడుకులు ఉన్న ప్రతి తల్లి అంటే సింహరాశికి చెందిన తల్లి ఎటువంటి పరిహారాన్ని చేయాలి, ఈ పరిహారం చేయటం వలన పాటించాల్సిన నియమాలు ఏంటి, ఈ పరిహారం చేయటం వలన నరదృష్టి నరఘోష ఏ విధంగా తొలగిపోతాయి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.